హాయ్ ఫ్రెండ్స్, ఈ కూడా సమర్పించే మార్కెట్ సెక్టర్ స్వాగతం. ఇక ఈ రోజు ట్రేడింగ్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ బడ్జెట్ రోజు లో ఏదైతే ఉందో 27,074 అది ఒక లో ఫామ్ అయినాక టోటలీ రివర్సల్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 24,854 కట్ అయ్యి ఈరోజు 24,861 కూడా హై ఫామ్ అవటం చూసాం మనం. సో ఈరోజు ఓపెన్ అండ్ లో ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అండ్ 440 పాయింట్స్ ఈరోజు పెరగటం చూసాం. సో బడ్జెట్ రోజు ఏదైతే మార్కెట్ ఫాల్ వచ్చిందో టోటల్ బడ్జెట్ డిస్కౌంట్ చేసేసి మార్కెట్ 100% ఈ వారం గెయిన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక 25,300 లెవెల్స్ కూడా మనకు ఓపెన్ అప్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. అండ్ సపోర్ట్ పాయింట్స్ మనందరికి తెలిసిందే, ఎప్పుడైతే రెసిస్టెన్స్ పాయింట్స్ క్రాస్ అయి పైన ట్రేడ్ అవుతుందో ఆ రెసిస్టెన్స్ పాయింట్స్ అనేది సపోర్ట్ అవుతుంది ఇప్పుడు. సో యాజ్ ఆఫ్ నౌ ప్రాబ్లీ 25,300 అప్ సైడ్ ఉన్నప్పటికీ 24,582 అండ్ 24,332 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్ లో ఉందో అదొక కీ డిమాండ్ జోన్ గా మనకి పరిగణిస్తాం. సో ఈరోజు నిఫ్టీ చూస్తే కనుక అక్రాస్ ఆల్ ద సెక్టర్స్, ఒక్క సెక్టర్ రొటేషన్ లేకుండా కనుక అక్రాస్ ఆల్ ద సెక్టర్స్ లో కూడా బయింగ్ రావటం చేసాం. అండ్ నిఫ్టీ 50 స్టాక్స్ లో చూస్తే కనుక ఓన్లీ 3 స్టాక్స్ నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో బిగ్గెస్ట్ గెయినర్స్ మనం చెప్పుకోవాలంటే కనుక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో లాస్ట్ 4-5 డేస్ గా ఏదైతే సెల్ ఆఫ్ వచ్చిందో ఈ రోజు అది మొత్తం కూడా రికవర్ అవటం చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఎవ్రీడే 3 to 4% డిప్ వచ్చింది ఆ స్టాక్ లో, ఈ రోజు ఒక 10% అప్ మూవ్ రావటం చేసాం. ఇక ఫార్మా నేమ్ చూస్తే కనుక దివీస్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, సిప్లా కానీ, సన్ ఫార్మా, అదాని ట్విన్స్, ఐటీ స్పేస్ లో ప్రాబ్లీ ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైంట్రీ ఇవన్నీ కూడా పెరిగాయి. మెటల్స్ లో టాటా స్టీల్ అండ్ జిందాల్ స్టీల్, సో ఇన్సూరెన్స్ స్టాక్స్ అన్ని కూడా ఈరోజు ఒక బిగ్ అప్ మూవ్ రావటం చేసాం. సో ఓన్లీ పడిన స్టాక్స్ ఏవి అంటే కనుక ఓఎన్జీసీ ఒక 2% పడింది అండ్ టాటా కన్స్యూమర్ అండ్ నెస్లే ఒక బిలో 1% కూడా కరెక్ట్ అవటం చూసాం. సో బుల్స్ టోటల్లీ ఒక ర్యాంపేజ్ క్రియేట్ చేశారని చెప్పాలి ఈ రోజు మార్కెట్ లో. సో జనరలీ సైడ్ వేస్ లో ఉంటుంది, పోస్ట్ బడ్జెట్ అనుకున్న బిలీఫ్ ని ఈరోజు బుల్స్ తీసేశారు అండ్ ఇక్కడ నుంచి కూడా ఇంకా బుల్లిష్నెస్ కొనసాగే ఛాన్సెస్ ఉందని చెప్పి మనకి క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ప్రాబ్లీ 24,300 ఏదైతే 300 to 400 పాయింట్స్ కింద ఇన్ఫాక్ట్ ఈ రోజు లో ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ మేజర్ సపోర్ట్ ఇన్ షార్ట్ టర్మ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇది టోటల్లీ ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. ఈరోజు ఫామ్ అయిన చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక సో 50,446 దగ్గర ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇన్ఫాక్ట్ నిన్నటి లో ఏదైతే ఉందో 55,59 దాని కింద ఓపెన్ అవటం చూసాం. ఒక స్టేజ్ లో మేబీ బ్యాంక్ నిఫ్టీ ఇంకా అండర్ పర్ఫార్మ్ చేయొచ్చు అన్న ఒక ఫీల్ ఇచ్చింది. బట్ ఈ రోజు క్లోజింగ్ చూస్తే కనుక 51,390 ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చినప్పుడు మేబీ ఒక బాటమ్ ఫామ్ అయిందా ఈ రోజు లో ఏదైతే ఉందో అదొక ఇండికేషన్ ఇస్తుంది. బట్ ఏదైనప్పటికీ స్టిల్ నిఫ్టీకి అండర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఎందుకంటే పోస్ట్ బడ్జెట్ ఎవ్రీ డే ఒక న్యూ లోస్ ఫామ్ అవుతున్న బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఆఫ్టర్ మేకింగ్ 4th లో ప్రాబ్లీ 51,350 దగ్గర క్లోజ్ అవటం చేసినాం. బట్ ఏదైనప్పటికీ ఇంకా మనకి 51,843 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ దాని కిందే ఉంది. కాబట్టి అన్లెస్ ఇట్ క్లోజెస్ అబౌవ్ 52,000 బ్యాంక్ నిఫ్టీలో మేబీ నెక్స్ట్ ట్రేడ్ అనేది మనకు కనపట్లేదు. అదర్వైజ్ ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు. బట్ స్టాప్ లాస్ ఇస్ ఫార్ 50,450 కాబట్టి ఒక మీనింగ్ఫుల్ ఫాల్ వస్తేనే కొనాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి 500 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి. సో బెటర్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక 52,000 పైన క్లోజ్ అయినాక వన్ షుడ్ ట్రై టు బై బ్యాంక్ నిఫ్టీ, అప్పుడు మనకి స్ట్రెంత్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి. సో ఈ రోజు మనకి గెయినర్స్ చూస్తే కనుక రిజల్ట్స్ రియాక్షన్ బంధన్ బ్యాంక్ ఆల్మోస్ట్ 4% పెరగటం చూసాం. ఏయూ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ, పిఎన్బి, బిఓబి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా పెరిగాయి. అండ్ లూజర్స్ ఆర్ ఓన్లీ 2 అని చెప్పొచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్లియర్లీ రిజల్ట్స్ రియాక్షన్ మనకి ఎప్పుడైతే లాస్ట్ 2-3 డేస్ గా అప్ మూవ్ వచ్చిందో బికాస్ ఆఫ్ వాళ్ళ చైర్మన్ కంటిన్యూ అవ్వమని ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చిందో నిన్న ఇచ్చిన రిజల్ట్స్ కి కొద్దిగా రియాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఐడిఎఫ్సి ఫస్ట్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. ఇక ఎఫ్ఎండ్ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఫినాన్షియల్ అండ్ బ్యాంకింగ్ వాజ్ ర్యాంపెంట్ అని చెప్పాలి ఈ రోజు. సో ఇందాకే చెప్పినట్టు ప్రాబ్లీ శ్రీరామ్ ఫైనాన్స్ కాకుండా పిఈఎల్ కానీ, మన్నపురం కానీ, ఎల్టీఐ ఫైనాన్స్ కానీ, లేదంటే ఎల్ఐసి క్యాన్ఫిన్ హోమ్స్ కానీ, ఎంఎండ్ఎం ఫైనాన్స్, చోలా ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా మెటల్స్ లో ఏదైతే మనం నిఫ్టీలో చూసామో ఆ స్పేస్ లో కూడా ఇక్కడ కూడా మంచి మూవ్ రావటం చూసాం. ఎన్ఎండిసి, వేదాంత,
సేల్, నాల్కో లాంటివి. మిడ్ క్యాప్ ఐటీస్ లో ప్రాబ్లీ మనకి వెళ్ళి చూస్తే కనుక ఎంఫోసిస్, బిఎస్ఆఫ్, నౌకరీ లాంటి స్టాక్స్ పెరగటం చూసాం. ఇక యు నేమ్ ఎనీ సెక్టర్, రియాలిటీ, స్పెషాలిటీ కెమికల్, క్యాపిటల్ గూడ్స్, అక్రాస్ ఆల్ ద బోర్డ్ బయింగ్ రావటం చూసాం. సో ఇది క్లియర్లీ ఎఫ్ఐ షార్ట్ కవరింగ్ అండ్ ఇన్స్టిట్యూషన్ బయింగ్ రెండు కలిపి కూడా ఈ రోజు మనకి ఎఫ్ అండ్ ఓ స్పేస్ కూడా బిహేవ్ చేయటం చూసాం. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇప్పుడే చెప్పినట్టు ఫెడరల్ బ్యాంక్ 3% పడింది. ఇంకా కొంచెం హైబీటా నేమ్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో పెరిగాయో, యునైటెడ్ స్పిరిట్స్ కానీ, ఎంసీఎక్స్ కానీ, యూబిఎల్ కానీ, సింజెన్ కానీ, ఇవన్నీ కూడా స్వల్పంగా వీక్ అవుట్ అని చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఈరోజు పేటిఎం హైలైట్ గా చెప్పుకోవాలి. ఒక 10% అప్పర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుట్ అని చూసాం. దానికి ప్రధానంగా గవర్నమెంట్ రిలాక్సేషన్ ఏదైతే ఇచ్చిండో ఫారెన్ పేమెంట్ బ్యాంక్స్ కి కొద్ది స్టేక్ తీసుకునే ప్రయత్నం చేసిందో మేబీ అదొక రీజన్ చెప్పొచ్చు. ఇంకా మీడియా స్టాక్స్ లో ఈరోజు ఒక మంచి బయింగ్ రావటం చేసాం. స్టాక్స్ లైక్ నెట్వర్క్ 18 కానీ, టీవీ 18 కానీ, వీటిల్లో ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. ఇంకా వాటర్ రిలేటెడ్ ఏదైతే కొద్ది రిట్రేస్మెంట్ అయిందో అయాన్ ఎక్స్చేంజ్ లాంటి స్టాక్స్ లో పుల్ బ్యాక్స్ రావటం చేసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ టార్క్ కానీ, సువెన్ కానీ, జెంటెక్, ప్రీమియర్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ 5% అప్పర్ సర్క్యూట్ లో లాగ్ అవుట్ అని చూసాం. ఇక ఈరోజు ఎస్జేబిఎన్ స్టాక్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న ఏదైతే వాళ్ళకి ఆర్డర్ బుక్ వచ్చిందో ఆల్మోస్ట్ 13% హై ఓపెన్ అవుట్ అని చూసాం, 159 దగ్గర. సో నియర్ టు ఒక న్యూ హై వస్తుందా అన్న ఒక ఫీల్ ఇచ్చింది మార్నింగ్, బట్ టోటలీ ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసాం. సో ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి 148 దగ్గర క్లోజ్ అయింది, విచ్ ఇస్ 5% అప్ ఫ్రమ్ ఎస్టర్డేస్ క్లోజ్. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కనుక ప్రాబ్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో కొద్దిగా ర్యాలీస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ టేకింగ్ అనేది క్లియర్లీ వస్తుంది. దానికి నిదర్శనం రైల్వే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఈ రోజు నెగటివ్ గా క్లోజ్ అవడం చేసాం. ఇంత మంచి మార్కెట్ లో ఆర్బిఎన్ఎల్ కానీ, రైల్టెల్ కానీ, ఇర్కాన్ ఇలాంటి స్టాక్స్ లో ఒక సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లో ఎంఎంటీసీ ఆల్మోస్ట్ ఒక 11% డౌన్వర్డ్ ట్రేడ్ అవటం చూసాం. అగ్రి రిలేటెడ్ స్టాక్ బిఏఎస్ఎఫ్ కానీ, కాబేరీ సీడ్స్ కానీ, వీటిల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ నోవా అగ్రి కానీ, సైంట్ కానీ, వీటిల్లో మేబీ రిజల్ట్స్ యాక్షన్ ఆర్ ప్రాబ్లీ ప్రాఫిట్ టేకింగ్ అన్న ఒక ఫెయిల్ మనకు రావటం చూస్తున్నాం. సో ప్రాబ్లీ స్టాక్ టు వాచ్ మనం చూస్తే కనుక అగైన్ జొమాటో తీసుకోవడం జరిగింది మనం. దానికి రీజన్ ఏంటి అంటే కనుక గత వీడియోస్ లో కూడా మనం చెప్పాం, ఎప్పుడైతే 212 వచ్చిందో 230 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందని. ఐ థింక్ దీని కంటిన్యూషన్ ప్యాటర్న్ అంటాం మనం. స్టాక్ మనకి చూస్తే కనుక 180 నుంచి 230 దాకా అప్ మూవ్ రావటం చూసాం, అండ్ రిట్రేస్ అయి 207 దాకా రావటం చూసాం. సో జనరలీ స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉంటాయో 33% నుంచి రివర్స్ అవుతాయి. దాన్ని మనం ఎగ్జాక్ట్లీ జొమాటోలో చూస్తున్నాం అది. సో లాస్ట్ 4-5 డేస్ గా 207 నుంచి 222 దాకా ఈ రోజు రావటం చూసాం. సో రానున్న రోజుల్లో ఈ స్టాక్ 214 మనకి 20-డే మూవింగ్ యావరేజ్, మేబీ అక్కడ వరకు వస్తే కనుక అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ మొన్నటి లో ఏదైతే ఉందో 207 కింద ₹2 205 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 232 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది దాటింది అంటే కనుక మనకు ఫాల్ ఎంతైతే వచ్చిందో అంటే 232 నుంచి ప్రాబ్లీ 207 ఫాల్ అబౌట్ ₹25 అని అనుకుంటే కనుక 232 ప్లస్ ₹25 అంటే ఆల్మోస్ట్ 257 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ ఐడియా కింద ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ చూడొచ్చు. అండ్ ప్రాబ్లీ మనకి నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ కన్సాలిడేషన్ అండ్ అప్వర్డ్ బయాస్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అయిపోయేసరికి మొత్తం మోస్ట్ ఆఫ్ ద కంపెనీ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి ఐ థింక్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ మనకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.